వెల్కమ్ టు జీకే న్యూస్ 9. బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డులు రాయడం జరిగింది. ఎందుకంటే 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనారిటీ డిక్లరేషన్ పేరు మీద మైనారిటీలకు గ్యారంటీ హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే 6 నెలల లోపు పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ ముస్లింల ఓటు తీసుకుని ముస్లింలను మోసం చేసింది. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మైనారిటీ మరియు మలిదశ ఉద్యమ నాయకుడు సయ్యద్ నయీం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మండల కోఆప్షన్ మాజీ సభ్యులు సర్వర్ బాయ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ మౌలా హసన్, ఎండి ఇస్మాయిల్, అనిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది, పోస్ట్ కార్డ్. రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. ఎందుకంటే మిత్రులారా, గత అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, హైదరాబాద్ లో సిటీ కన్వెన్షన్ హాల్లో ఒక మైనార్టీ డిక్లరేషన్ అని ప్రకటించారు. చాలా స్పష్టంగా చెప్పినారు. అప్పుడు ఆ సమావేశంలో ముఖ్య నాయకులు కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్ ఖుర్షీద్ గారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, వీరందరూ కలిసి ఒక ప్రకటన డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ అని ప్రకటించారు. అందులో చాలా స్పష్టంగా ఏం చెప్పినారంటే, మేము 6 నెలలు ఒకవేళ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 6 నెలల్లో మైనార్టీలకు ఇచ్చిన ఈ హామీలని అమలు చేస్తాము 6 నెలల్లోపు అని చెప్పినారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి అలుపులేదు, పలుకులేదు. ఒక్కటంటే ఒక మైనార్టీ హామీ కూడా అమలు చేయలేదు. అందుకోసమే మేము రాహుల్ గాంధీ గారికి లెటర్ ద్వారా రాసి నిరసన తెలియజేస్తున్నాము, వాళ్లకు తెలియజేస్తున్నాము. మీరు తక్షణమే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి. మీరు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మైనార్టీ పక్షాన. అప్పుడు రాహుల్ గాంధీ గారు మనం చూడొచ్చు, దేశవ్యాప్తంగా ఒక రాజ్యాంగం, సంవిధానం చేతిలో పట్టుకొని, కాన్స్టిట్యూషన్ పట్టుకొని మేము కాన్స్టిట్యూషన్ ను కాపాడుతాం, రాజ్యాంగాన్ని కాపాడుతాం అంటున్నారు. మరి మీరు ఇచ్చిన హామీలు ఇక్కడ అమలు చేస్తలేరుగా కాంగ్రెస్ పార్టీ, మీరు చెప్పాలి కదా, మేము అడుగుతున్నాం. అది అదేవిధంగా నఫరత్ కే దుకాన్ మే, నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ అంటారు. మరి తెలంగాణలో మీ దుకాణం తెరవలేదు, అడుగుతున్నారు. ఒక్కటంటే ఒక హామీ అమలు చేయలేదు. అప్పుడు ఏమేమో నరికిరు, ఇది ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా. కానీ జనాలందరూ నమ్మి కాంగ్రెస్ ఓటు వేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటంటే ఒకటి హామీ అమలు చెప్పలేదు. 420 హామీలు ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ముఖ్యంగా మైనార్టీలకు ఇచ్చిన హామీలు కొన్ని మేము ముంగట పెడతాం. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల లోపలే మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 4 కోట్ల బడ్జెట్ ఇస్తాం మైనార్టీకి అని చెప్పారు. కానీ గత 2 బడ్జెట్లలో, ఒక బడ్జెట్లో 3000 కోట్లు, ఒక బడ్జెట్లో 350 కోట్లు ఇచ్చింది. అది కూడా ఖర్చు చేసింది మాత్రం 1000 కోట్లే. ఇది అన్యాయం కాదా? అదేవిధంగా మైనార్టీ సప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఎస్సీ సోదరులకు, ఎస్టీ సోదరులకు సప్లాన్ ఎట్లా అమలవుతుందో మైనార్టీలకు కూడా మేము ఖచ్చితంగా వచ్చిన వెంటనే చట్టం తీసుకొచ్చి అమలు చేస్తామన్నారు. ఇప్పుడు వరకు దాని మీద చర్యలు లేవు. అదేవిధంగా మనం చూడొచ్చు, అబ్దుల్ కలాం తోఫాయ్ తాలీం పథకం కింద పేద ముస్లిం విద్యార్థులకు, పిహెచ్డి చదివిన, ఎంఫిల్ పాస్ అయిన విద్యార్థులకు ఆర్థిక సాయం కింద 5 లక్షలు ఇస్తున్నారు. మరి ఒక్కరికైనా ఇచ్చిరని అడుగుతున్నాం. అదేవిధంగా పీజీ చదివిన వాళ్లకు 1 లక్ష ఇస్తున్నారు. డిగ్రీ, గ్రాడ్యుయేషన్ పాస్ అయిన పేద ముస్లిం విద్యార్థులకు 25,000 ఇస్తున్నారు. అదేవిధంగా ఇంటర్ చదివిన ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తున్నారు. 10 చదివితే 10,000 అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చినారు. ఇచ్చి మా ఓట్లు తీసుకొని మైనార్టీలకి ఇవాళ గద్దె మీద మా హామీలు ఒక్కటంటే ఒక్క నెరవేరుస్తలేరు, ఒక్కటంటే ఒక్కటి అమలు చేస్తలేరు. అదేవిధంగా తెలంగాణలో మస్జిద్ ఇమాంలకు, మౌజన్లకు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గౌరవ వేతనం కేసీఆర్ గారు 5,000 ఇచ్చారు. మౌజన్ గారికి, ఇమాం గారికి 6,000 ఇచ్చారు. అట్లా లేదు, నేను వచ్చిన ప్రభుత్వం ఏర్పడితే, నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మౌజన్ గారికి 10,000, ఇమాం గారికి 12,000 ఇస్తున్నారు. మరి ఇస్తుర్రా? చూపించండి. మరి ఇది అన్యాయం కాదా? అదేవిధంగా షాదీ ముబారక్ స్కీమ్
ఒక మంచి స్కీమ్ కేసీఆర్ గారు తీసిన స్కీమ్. ఒక పెళ్లి సమయంలో 1,00,000 రూపాయలు ఇస్తారు ఒక పేద ముస్లిం ఆడబిడ్డకు. 1,00,000 సరిపోదు, నేను కులం బంగారం ఇస్తాను. మరి ఎక్కడిచ్చారు? ఇలా చదువుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి హామీలు. మీరు ఒక్కటంటే ఒక హామీ అమలు చేసి రాడుగుతున్నాం మేము. మిత్రులారా, ఒక వీడియో చూస్తాం మీకు. అప్పుడు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడారో మీరు చూడండి. చాలా స్పష్టంగా చెప్పారు, నేనే బాధ్యతని, ప్రతిదీ గెలిచిన తర్వాత అమలు చేస్తాను. उनके नेतृत्व में हम लोग माइनॉरिटी डिक्लेरेशन का कमेटी बना के सबसे जितने भी क्रिश्चियन माइनॉरिटी, मुस्लिम माइनॉरिटी, सिख माइनॉरिटी के जो बड़े बड़े डॉक्टर, इंजीनियर, बड़े लोगों से मिलकर हमारा ये माइनॉरिटी डिक्लेरेशन former Union Minister Salman Khurshid साहब और मिनिस्टर हमारे पास से एक ही बात है, माइनॉरिटी डिक्लेरेशन का मतलब खाली एक कागज रिलीज करने का नहीं है। ये हमारी जिम्मेदारी है, हमारे बड़े लोग को सब पढ़ना, एक लिखना, ये लिख के आप लोगों को हम गारंटी दे रहे, ये गारंटी निभाने का जिम्मेदारी मेरी है। मेरे तरफ से कांग्रेस के अध्यक्ष सोनिया जी के नेतृत्व में जो हमारे माइनॉरिटी भाइयों को जो गारंटी दे रहे, ये गारंटी निभाने का जिम्मेदारी मेरा है। क्योंकि कभी भी कांग्रेस पर जो माइनॉरिटी के लिए 4,000 करोड़ रुपए बजट लगने वाले हैं इसमें, और आपके रेगुलर इसके लिए और 1,000 करोड़ रुपए भी हम लोग देने वाले हैं। तो हम माइनॉरिटी वेलफेयर के लिए जैसा SC/ST सब प्लान है, माइनॉरिटी सब प्लान बनाने का हम लोग आते हैं, आगे बना देंगे। अगर माइनॉरिटी सब प्लान बनाए तो आपको जितने पैसे आपके एलोकेशन बजट में होंगे वो पैसे पूरा आपके ही रहेंगे। अगर वो फाइनेंशियल ईयर में वो इस्तेमाल किए तो आगे कैरी फॉरवर्ड भी इसका होने वाला है। और उसका भी చాలా స్పష్టంగా చెప్పారు, కానీ ఇప్పుడు అమలు చేస్తలేరు. మేము ఒకటే అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారు ఏమంటారు? జితిని ఆబాది ఉతిని హిస్సేదారి అంటారు. తెలంగాణలో 2% ఉన్న రెడ్డి సమాజానికి 4 మంత్రి పదవులు ఇచ్చినారు. అదే 12% ఉన్న ముస్లింలకు ఒక్క మంత్రి పదవి లేదు. ఇది అన్యాయం కదా? మరి మైనార్టీలో ఒక్క మంచి నాయకుడు లేరా కాంగ్రెస్ లో? నామినేట్ పదవిలో కూడా అన్యాయం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మాట్లాడుతూ సందర్భంలో దాదాపు 30 ఎమ్మెల్యేలు మా డైరెక్ట్ మైనార్టీ ఓట్లతోనే గెలిచారు, వాళ్ళు లేకుంటే మేము గెలవకపోదు, మా గవర్నమెంట్ ఏర్పడింది కూడా మైనార్టీ సపోర్ట్ తోనే అని చాలా స్పష్టంగా చెప్పినారు. మరి మీకు నీతి నిజాయితీ లేదా? మీరు మైనార్టీకి చేసింది ఏం అడుగుతున్నాం? ఇది మోసం చేయడా? మిత్రులారా, ఇంకో విషయం, మనం వేరే పక్క చూస్తే గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, గౌరవనీయులు పెద్దలు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణ 14 సంవత్సరాల ఉద్యమం చేసి రథసారథిగా తెలంగాణ తన ప్రాణాలను అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి చేసినారు. కులాలు మతాలు అన్ని అతీతంగా ప్రతి పేదవాణి ముఖంలో చిరునవ్వు ఉండేలా చేసినారు. అందులో భాగంగానే మైనార్టీలకు ఏ నాయకుడు ఇప్పటి వరకు చరిత్రలో చేయనంత మంచి మంచి పనులు చేసినారు. అందులో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, 204 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఈ రోజు మా పేద విద్యార్థులు ఎందరో లండన్, అమెరికా పై చదువులకు పోతున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కొడుతున్నాయి. అదేవిధంగా పండుగ సమయంలో రంజాన్ గిఫ్ట్ అని పేద ముస్లింలకు పండుగ చేసుకోవడానికి బట్టలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినారు. దావత్ ఇఫ్తార్ అని కడుపు నిండా పండుగ ఉన్నప్పుడు వాళ్ళు తిండి పెట్టినారు. అదేవిధంగా షాదీ ముబారక్ స్కీమ్, ఇట్లా చెప్పుకుంటే వెళ్తే కేసీఆర్ గారు ఎన్నో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు మళ్ళీ కేసీఆర్ గారే ఖచ్చితంగా మాకు సీఎం కావాలి, మేము మైనార్టీలో మొత్తం కేసీఆర్ గారికి వేస్తాం. ఈరోజు మేము
కాంగ్రెస్ తోని మోసపోయామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మేము మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఇది ఆరంభం మాత్రమే కాదు. ఇంకా ఎక్కువ మేము రాబోయే రోజులలో దీనికి తీవ్రత చేస్తాము ఖచ్చితంగా. అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా ఈ కార్డు రాసి తన నిరసన తెలియజేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మైనార్టీలకు మోసం చేసింది, మోసం చేస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. మీకు సిగ్గుశరం ఉండే నీతి నిజాయితీ ఇంత కూడా ఉంటే తక్షణమే మైనార్టీకి సంబంధించిన బిల్లులు పెట్టి మైనార్టీలకు కృషి చేయాలి, దాన్ని న్యాయం చేయాలని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.